హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో పూరి ఆలు కర్రీ పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో ఒక 2 కప్స్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ గోధుమ పిండికి 3 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఇలా ఈ రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి పూరీలు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. షుగర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, పూరీ మంచి కలర్గా వస్తుందండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పూరీ ఎక్కువగా ఆయిల్ పీల్చదండి. ఇలా అన్నీ వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇలా చూస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి. ఇలా ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆనియన్ సాఫ్ట్గా అయ్యాక ఇందులోనే ఒక 3-4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల పోపు అనేది అడుగంటకుండా ఉంటుంది. అలాగే ఒక 3 ఆలుగడ్డల్ని ఇలా ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చేతితో వేయరాకుంటే కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, ఇలా అంతా వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని ఇలా వాటర్ వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సరిపడాన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకొని చివరగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, పూరీలోకి టేస్టీ ఆలు కర్రీ రెడీ. ఇప్పుడు మనం పూరీ రెడీ చేసుకుందాం. ఇలా 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా రౌండ్గా చూస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకొని ఇలా చూస్తున్న విధంగా రౌండ్గా చేసుకోవాలి.
ఇలా అన్ని పూరీలను రెడీ చేసుకోవాలి. ఇలా అన్ని పూరీలను రెడీ చేసుకోండి. మీకు కావాలంటే పూరీ సైజ్ కొంచెం తగ్గించి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పూరీని వేసుకుంటూ ఇలా వన్ సైడ్ ఇట్లా ప్రెస్ చేస్తూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఫ్రై చేయడం వల్ల పూరీ పొంగుతుందండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పూరీని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలాగే అన్ని పూరీలను కూడా చేసుకోవాలి. పూరీలలో బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఎక్కువ టైం వరకు అలాగే ఉంటాయండి. చూడండి ఇలా సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా పూరీలు క్రిస్పీగా వస్తాయండి ఇలా చేసుకోవడం వల్ల. అంతే అండి, టేస్టీ పూరీ ఆలూ కర్రీ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.